ఏమిటా తలేంటి ఆ కట్టేంటి? అబ్బా ఏదో లేవయ్యా, తల నాది, కట్టు కట్టుకున్నాను. ఇప్పుడు ఏంటి? అది సరే, ఒట్టినే తలకి ఎందుకు కట్టు కట్టుకుంటావా అని. మొత్తానికి ఏదో బలమైన దెబ్బే తగిలి ఉండాలి. తగిలింది, భరించేది నేను, నీకేమిటి మధ్య? అది సరే, అసలు ఎలా తగిలిందా అని తగలడానికి ఏదో కారణం ఉండాలి కదా. ఏముంది, ఏమి దోసగా తాడి చెట్టు కింద షికారు తిరుగుతుంటే పైనుంచి తాటి పండు పడింది. ఇవి తాటికాయలు ఉండే రోజులు కావే. ఆ కట్టు కట్టిన విధానం అది చూస్తూ ఉంటే ఎవడో కర్రతో 4 పీకినట్టు అనిపిస్తూ ఉంది. ఏడిసినట్టే ఉన్నాయి నీ యదవ అభిప్రాయాలు, యదవ పరామర్శలను. నేను రెస్ట్ తీసుకోవాలి, నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళు. ఏంటి బావా? బావా నువ్వు రెస్ట్ తీసుకో. బాగా నేను తీసుకుంటాను, వెళ్ళు. అమ్మ నక్క బావా, ఇదంతా నువ్వాడించిన నాటకమే నాకు తెలుసు. సరే, నీ వంశ చరిత్ర సంగతి నేను చూస్తాను, కసి తీర్చుకుంటాను. నా వంశ ప్రతిష్ట, నా కుల దైవమా కత్తి, నా ఖడ్గ మాత నీకిదే నా నమస్సుమాంజలుడు. కత్తేది? నా ఖడ్గ మాతను ఎవరు కదిలించారు? ఇక్కడ? అమ్మా 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 ఖడ్గమాత, అమ్మా ఖడ్గమాత, ఎవరమ్మా నిన్ను ఇలాగ ముక్కలు చేసింది? ఎవరమ్మా నిన్ను? ఎవరమ్మా? అయ్యో అమ్మా! పొద్దున్న ఏమిటండి దొమ్మలగుండగా అరుపులు కేకలు? దొమ్మలగుండి తేలుకోండి అన్నావంటే క్వశ్చన్ లేదు, నేను పాతేస్తాను. ఏమే, నా కత్తి చరిత్ర, నా వీరగాథలు వినలేక విసుగొచ్చి నా కత్తిని ముక్కలు చేస్తావంటే? నువ్వు ముక్కలు చేసిన నా కత్తిని కాదే, నా వంశ ప్రతిష్టనే. క్వశ్చన్ లేదు. నిన్ను మొండిగత్తుతో పొడిచి చంపి పారేస్తానే. ఎవరైనా వింటే నవ్విపోతారండి. ఆ కత్తి గురించి నాకేమీ తెలియదండి. మీ మీద ఒట్టండి. నిజమా? అవునండి, మిమ్మల్ని చంపుకు తిన్నట్టే. అమ్మా ఖడ్గమాత, ఇంకెవరై ఉంటారమ్మా? పొద్దుటే శోకాలు పెడుతున్నావు. కావలసిన వాళ్ళు ఎవరైనా పోయారా? అది కదండి అన్నయ్య గారు, రాత్రి ఎవరు ఇంట్లో ప్రవేశించి ఆ కత్తి నిలిచేశారు. ఏది ఆ వీర చరిత్ర కలిగిన కత్తి? అయ్యయ్యో, ముక్కలు అయిపోయిందా? అయ్యయ్యో బావా, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది. ఆ కత్తి ముక్కలైపోయింది అంటే మీ వంశ చరిత్ర కూడా ముక్కలైపోయినట్టే. చూపించడానికి కత్తి లేదు, ఇక చెప్పుకోవడానికి చరిత్ర లేదు. ఆర్గ్యుమెంట్ ఏముంది? కత్తి లేకపోయినా చరిత్ర చెప్పుకోవడానికి నోరు రావద్దట బావా. నిజంగా అంత గొప్ప కత్తిపోయాక మీ వంశం గడ్డి పరకతో సమానం. సర్లే, కొన్ని చరిత్రలు మధ్యలోనే అంతం అయిపోతాయి. ఏం చేస్తాం? ప్రస్తుతానికి నువ్వు దుఃఖం సీన్లో ఉన్నట్టున్నావు. నువ్వు బాగా దుఃఖించి తేలిక పడ్డాక కలుసుకున్నావు. వస్తాను. క్వశ్చన్ లేదు. నా కత్తి వీడే ముక్కలు చేసి ఉంటాడు. నా కత్తి ముక్కలు అయినట్టు వీడి కాళ్ళు చేతులు ముక్కలు చేస్తానని చరిత్ర కలిగిన నా నోటితో శపథం చేస్తున్నాను. ఇదిగో అమ్మాయిలు మాట. ఏంటి బాబు? మేము ఊళ్ళోకి వెళ్ళాలి, కారు హీట్ ఎక్కిపోయింది, కాస్త నీళ్లు పోస్తారా? ఎవరింటికి బాబు? మా అబ్బాయికి ఆదిశేషయ్య గారు అమ్మాయిని చూసుకోవాలని. ఓహో, ఆదిశేషయ్య గారి కొంపకెళ్తున్నారా? అయితే మీ కారు కాదు కదా, మీకు కూడా ఒకటి మంచినీళ్ళు పోయాం. రాదే. అదేమిటే గౌరీ, మంచి మర్యాద లేకుండా. సర్లే, ఆరు చూసుకోవడానికి వెళ్ళి ఆదిశేషయ్యకి లేని మంచి మర్యాద మనకెందుకే? నేను చచ్చినా పోయినరా. ఏమనుకోకండి బాబు గారు, దానికి కొంచెం నోటు దురుసు ఎక్కువ. నీళ్ళు నేను పోస్తాను. నీ పేరేంటమ్మా? లక్ష్మి అండి. ఎవరమ్మా ఇవి? మా నాన్నగారు రంగారావు గారు పోయారు. నాకు అమ్మ అన్నయ్య ఉన్నారు. నీళ్ళన్నీ మా కారులోనే పోసేసావు. మళ్ళీ చాలా దూరం వెళ్ళి శ్రమపడి తెచ్చుకోవాలనుకుంటాను. శ్రమే ఉందండి. ఆడపిల్లన్నాక ఆ మాత్రం కష్టపడకపోతే ఇంటిని దిద్దుకునేదెలా? వస్తానండి. మంచి. హాయ్, లడ్లు, జిలేబీలు. నాన్న నా కోసం తెప్పించావా? నీకే కూర్చో. చెప్పాను కదండి, ఇంకా కుర్రతనం పోలేదు. మీరేం పట్టించుకోవద్దు. అలాగేనండి. చూడమ్మా దుర్గా, నువ్వెంతవరకు చదువుకున్నావు? నేను చదువుకోవడం ఏంటి? నాకు చదువు అంటేనే అసహ్యం. కాల్సా చదువుకోబా. ఒక్కతే కూతురు కదండి, గారాభంగా పెంచాను. ఆయన చేత అప్పుడప్పుడు కాస్త పొగరగా మాట్లాడుతుంది. మీరేం పట్టించుకోండి. నీకు పాటలు ఏమైనా వచ్చా? ఓ, ఇన్ని సినిమా పాటలు వచ్చు. పాడనా? పుట్టింటోళ్ళు తరిమేశారు, మెట్టింటోళ్ళు తరిమేశారు. కూర్చో. చెప్పాను కదండి, ఇంకా కుర్రతనం పోలేదు. మీరేం పట్టించుకోవద్దు. తమరు ఎంత కట్నం అడిగినా ఇచ్చుకుంటాను. మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసి. అలాగేనండి. చేసుకోకపోతే ఊరుకోను. ఈ లడ్లు తీసి మొక్కలు కొట్టేస్తాను. అయ్యా,
మర్యాదలు ఏవో జరగలేగా మేము వెళ్ళొస్తామండి. చెప్పాను కదండి చిన్నతనం అని. అలాగే. తమరు అదేం పట్టించుకోవద్దు. ఆ అమ్మాయి తమకు నచ్చినట్టే. అయ్యా మేము ఊరు వెళ్ళి ఏ విషయం ఉత్తరం రాస్తామండి. వస్తామండి. ఉత్తరం రాయించండి. వస్తామండి. ఉంటారు. ఏంటి బావా అమ్మాయిని చూడడానికి వచ్చారా? లేకపోతే నన్ను చూడడానికి వస్తారా? మాట మాత్రమేనా నాతో చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు ఏమిటి చేసావే? నీతో చెప్పేది? నీకు పెళ్లి చూపులా, మీ అమ్మాయికి పెళ్లి చూపులా, ఏమిటి చెప్పేది? ఓహో ఈ సంబంధం ఏదో చెడిపోయి ఉంటుంది, అందుకే రుసరుసలు ఆడిపోతున్నావు. ఓ బావా, నా మనసు ఏం బాగోలేదు. ఈ పూట నాతో ఏం మాట్లాడుకు, నాతో ఏం మాట్లాడొద్దు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. క్వశ్చన్ లేదు. చరిత్ర గల నా కత్తిని ఎప్పుడైతే ముక్కలు చేసావో నీ కుటుంబంలో ఏ శుభకార్యం జరగడానికి వీలు లేదు. క్వశ్చన్ ఏముంది?